ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి భాష త్రిబుల్ ఐటీకి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ మొన్నే డేట్ అయితే అనౌన్స్ చేశారు. 12 సెప్టెంబర్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ 12 సెప్టెంబర్న రిలీజ్ అయిన నోటిఫికేషన్లో 16th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో మేము ఎలా అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎలా అప్లై చేయాలి అటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫర్దర్గా ఎక్స్ట్రా డీటెయిల్స్ లైక్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా, సో ఇటువంటి డీటెయిల్స్ చాలా వరకు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. మీకు ఖాళీ ఉంటే చూడండి, లేకపోతే నేను ఈరోజే ఆల్మోస్ట్ 10 వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్లో కూడా నేను గ్రూప్ కంపైల్ చేసి పెడతాను. ఆ ప్లేలిస్ట్ చూస్తే చాలు మీకు ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. అండ్ దాంతోపాటు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఎంత ఉంది, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఎంత ఉంది, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, గర్ల్స్కి బాయ్స్కి, సో ఇటువంటి చాలా రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ నేను చేస్తాను వీడియోస్, మీరు ఎవరు కంగారు అయితే పడద్దు. అండ్ ఎవరు అప్లై చేస్తారో ఫస్ట్ వాళ్ళకి సీట్ ఫస్ట్ వచ్చేస్తుంది అంటే అటువంటిది ఏమి ఉండదు. ఎప్పుడు అప్లై చేసినా లాస్ట్ డేట్ ఇచ్చారు కదా 3 అక్టోబర్ అనుకుంటా. సో 3 అక్టోబర్ లోపల ఎప్పుడు అప్లై చేసినా సరే మిమ్మల్ని ఒకలాగే కన్సిడర్ చేస్తారు. సో మీరు కంగారు పడకుండా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయడం మాత్రం చేయండి. అండ్ దాంతోపాటు సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్గా రెడీ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది ఏంటంటే ప్లీజ్ విజిట్ నియరెస్ట్ టీఎస్ ఆన్లైన్ సెంటర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది. సో మీ దగ్గరలో టీఎస్ ఆన్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి, అంటే అక్కడికి వెళ్ళి ఇలా మేము ఆన్లైన్లో త్రిబుల్ ఐటీ అప్లై చేయాలనుకున్నాం చెప్తే వాళ్ళే పెట్టేస్తారు. నేను చేసింది ఏంటంటే నేనైతే ఇంటి దగ్గర నుంచి నా దగ్గర పీసీ ఉంది, ఆ పీసీలోంచి నేను అప్లై చేశాను ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీకి. అండ్ అలాగే భాష త్రిబుల్ ఐటీకి, 2 త్రిబుల్ ఐటీస్ కూడా నా దగ్గర ఉన్న పీసీలోంచి అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్లో ఏముందంటే వెబ్సైట్లో టీఎస్ సెంటర్ని అప్రోచ్ అవ్వమనుంది కాబట్టి మీరు అలా చేయడమే బెస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే పేమెంట్ అనేది చేయాలి. మీరు ఒకవేళ మామూలుగా ప్రొసీజర్ ఏంటో చెప్తున్నాను. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి అయితే వస్తుంది. అంటే పేమెంట్ అంటే మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా. సో అప్లికేషన్ ఫీ అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి ఎంత, బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎంత, అటువంటి అప్లికేషన్ ఫీ ఉంటుంది. అంటే 100 రూపీస్ 150 రూపీస్ ఉంటుంది క్యాష్ని బట్టి. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక ఐడి అయితే ఇస్తారంటే ఒక కోడ్ లాంటిది. ఆ కోడ్ని తీసుకొని ఇక్కడ అప్లై అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇలాగ పేమెంట్ రిసిప్ట్ మీద ఉన్న ఐడి అనేది ఇక్కడ పేస్ట్ చేసి మీ హాల్ టికెట్ అండ్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. సో దాంతో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అనేది నేను యాక్సెస్ చేయగలిగితే, ఎందుకంటే నేను ఆల్రెడీ 10th చదవడం అయిపోయింది కాబట్టి నాకు వస్తుందో లేదో చెప్పలేం. అండ్ అలాగే నేను పేమెంట్ కూడా చేయాలి మళ్ళీ. సో ఒకవేళ నేను కనుక యాక్సెస్ చేయగలిగితే దాని మీద కూడా నేను వీడియో చేసి పెడతాను. ఆల్మోస్ట్ ఎలా పే చేయాలనేది కూడా క్లారిటీగా డీటెయిల్స్ మెన్షన్ చేశారు వెబ్సైట్లో. సో ఒకసారి అది కూడా చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, దీనికి కాల్ చేసి అడగచ్చు మీరు. దాంతోపాటు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద కొట్టి మీ అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, సో అది కొట్టి మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టినా సరే మీరు అప్లై చేసిన తర్వాత మీరు సపోజ్ ప్రింట్అవుట్ తీయడం మర్చిపోతే ఇలా తీసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టేటస్, సో మీ స్టేటస్ ఏంటి అంటే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అంటే అటువంటివన్నీ ఇందులో మీకు తెలుస్తుంది. అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో వీడియో లెంతీ అవుతుంది, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చూడండి. తెలుగు నోటిఫికేషన్, ఇంగ్లీష్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్, ఎన్ఎక్స్యూ యూజర్ మాన్యువల్ అని ఉన్నాయి కదా. సో ఇవన్నిటిలోని మొత్తం ఆల్మోస్ట్ డీటెయిల్స్ అయితే కవర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేశాను. ఆ పీడిఎఫ్లో ఆల్మోస్ట్ డీటెయిల్స్ అయితే కవర్ అయిపోయింది చెప్పాను కదా. సో అది చూద్దాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే మొన్న 12th రిలీజ్ అయింది. మొత్తం ఈ వీడియో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపికతో చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి 16th నుంచి తీసుకుంటారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 3 అక్టోబర్. ఆ 3 అక్టోబర్లో ఎప్పుడు అప్లై చేసినా ఒకలాగే కన్సిడర్ చేస్తారు.
అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై పోస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. సో ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టులో కొన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి 6th October అనమాట. అండ్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే నెక్స్ట్ మంత్ October 20న అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ లిస్ట్లో మళ్ళీ phase 1 లిస్ట్ ఉంటుంది, phase 2 లిస్ట్ ఉంటుంది. ఇటువంటి డీటెయిల్స్ అన్నిటి మీద నేను క్లారిటీగా వీడియో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ RJKT. The process of submitting application comprises of the following steps: application fee payment and get the application ID. సో ఫస్ట్ ఎలా అప్లికేషన్ సంబంధించి ఫీ పేమెంట్ అనేది చేయాలి. తర్వాత దానికి సంబంధించిన ఒక ఐడి అయితే వస్తుంది. సో ఐడిని బేస్ చేసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. మళ్ళీ దాంతో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్స్ ఈ కింద ఉన్నాయి 2.1లో. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ద క్యాండిడేట్ షుడ్ మేక్ ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ TS ఆన్లైన్ సర్వీసెస్ ఓన్లీ. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, TS ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మాత్రమే ఈ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందని. సో OC/BCకి అయితే 200, SC/STకి అయితే 150, అదర్ గ్లోబల్ స్టేట్స్ వాళ్ళకి అయితే 1000, NRSకి అయితే $25. సో ఒక న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా NRIs నైజీరియా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఈ మన భాస్కర్ IIITకి. సో వాళ్ళు కూడా అప్లై చేస్తారనమాట. ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హూ అప్లైడ్ ఫర్ ది అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ రిఫర్ 12.8. సో ఎవరైతే గ్లోబల్ కేటగిరీకి అప్లై చేశారో సో ఈ డీటెయిల్స్ అన్ని వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ద అప్లికేషన్ ఫీ షుడ్ బి పేడ్ ఇన్ ద TS ఆన్లైన్ సెంటర్లో పే చేయమని. అలాగే వాళ్ళు 25 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఆన్లైన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అప్లైస్ మోర్ దెన్ వన్స్ లేటెస్ట్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్. ఏ స్టూడెంట్ అయినా సరే ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ పెడితే, అంటే సపోజ్ మీరు ఈరోజు అప్లై చేశారు, అందులో ఏదో డీటెయిల్ తప్పించారు, సో మళ్ళీ మీరు రేపు అప్లై చేశారు, అందులో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు. సో ఈ 2 అప్లికేషన్స్లో దేన్ని కన్సిడర్ చేస్తారంటే ఏదైతే లేటెస్ట్గా ఇచ్చారో అప్లికేషన్స్ కన్సిడర్ చేస్తారు. అంటే రేపు ఏదైతే ఇస్తారో దాన్ని లేటెస్ట్గా ఇచ్చిన అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మల్టిపుల్గా అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ త్రూ ఆన్లైన్, PH CAP NCC sports applicant should send its printout duly signed out along with the copy of receipt mentioned in 2.1 above. సో ఈ పైన మెన్షన్ చేసినట్టుగా PH CAP NCC వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు కదా స్పోర్ట్స్ వాళ్ళు కూడా, సో వీళ్ళందరూ ఈ ఇచ్చిన అడ్రస్కి పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా పంపాలి. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇది మెయిన్ క్లారిటీ, చాలామందికి డౌట్ అయితే ఉండిపోయింది కదా. So certified copies of the following certificates documents should be sent along with the printout of the online application form submitted through the online TS online services. The receipt issued by the TS online services. సో ఇది ఎవరంటే PH CAP స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. అడ్మిషన్ ప్రొసీజర్. అడ్మిషన్ టు ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ విల్ బీ బేస్డ్ ఆన్ ది మెరిట్. మీకు వచ్చిన GPAని బేస్ చేసుకుని ఉంటుంది. 10th క్లాస్లో ఈచ్ సబ్జెక్టులో వచ్చిన GPAని బేస్ చేసుకుని మీకు ఎలా ఇవ్వడం అయితే జరుగుతుంది అడ్మిషన్ అనేది. అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి 0.4 ఎక్స్ట్రా డిప్రివేషన్ స్కోర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, అంటే ఇంక్లూడింగ్ జిల్లా పరిషత్ అండ్ మున్సిపల్ స్కూల్స్ అనమాట. సో సపోజ్ మీకు 9.7 వస్తే మిమ్మల్ని 10.1 కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే మీకు 10 పాయింట్స్ వస్తే 10.4 కింద కన్సిడర్ చేస్తారు. బాసర్ అడ్మిషన్స్ to 85% of the total available seats shall be reserved for the local candidates, and the remaining 15% seats of the seats shall be unreserved for the both states and Telangana. సో 15% సీట్స్ అనేవి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కొన్ని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC 10th క్లాస్ ఫర్ ఎనీ. ఓకే, అప్లై చేయాలంటే SSC 10th క్లాస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా 2020లో కండక్ట్ చేసింది ఉండండి. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఏజ్. సో
ఈ ఇయర్కి 18 అనేది కంప్లీట్ అవ్వకూడదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే 21 ఇయర్స్ అనేవి మీకు వచ్చి ఉండకూడదు ఏజ్ అనేది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి తర్వాత చూద్దాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే వెయిట్. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇది చాలామందికి ఉపయోగపడే టాపిక్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో చాలా లెంత్ అయింది, 10 minutes అయింది, పర్లే వినండి. ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. ఓకే చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 50%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీయూ వాళ్ళకి 4%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3%, క్యాప్ వాళ్ళకి 2%, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% సీట్స్ అయితే ఇస్తున్నారు. ఏ హారిజంటల్ రిజర్వేషన్ ఆఫ్ 33(1/3) ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో ఉమెన్ అంటే గర్ల్స్ ఏ కేటగిరీ నుంచి అప్లై చేసినా సరే బాయ్స్ కంటే గర్ల్స్కి 33(1/3) ఫేవర్గా ఇస్తారనమాట. సో అందుకే మీరు అడ్మిషన్స్ అయిన తర్వాత యూనివర్సిటీలో చూస్తే బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మీరు అడ్మిషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. గర్ల్స్కి రిజర్వేషన్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది. ఓకే ఇవన్నీ తర్వాత చూద్దాం. సెలక్షన్ మెథడ్ ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. అడ్మిషన్ విల్ బి బేస్డ్ అంటే 0.4 డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసి మీకు వచ్చిన జీపీఎన్ బేస్ చేసుకుని అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ద సెలక్షన్ క్రైటీరియా ఫర్ ది అప్లికెంట్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ విల్ బి డిసైడెడ్ లేటర్ యాజ్ పర్ ది అడ్మిషన్స్ రూల్ ఆఫ్ ఆర్జికేటివ్ భాషన్. As Andhra Pradesh has announced results without grades for its 10th class who appeared for SSC exams in March-April. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఇటువంటి డీటెయిల్స్ అన్ని తర్వాత రిలీజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా జీపీఎస్ అనేవి అనౌన్స్ చేయలేదు కాబట్టి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలా అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారు బాసర్కి. సో ఒకవేళ ఇద్దరికి సేమ్ స్కోర్ వస్తే బాసర్ త్రిబుల్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోజ్ ఇద్దరికి 10 జీపీ వస్తే వాళ్ళిద్దరిలో ఎవరికైతే మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ జీపీ వచ్చిందో వాళ్ళని చూసుకుంటారు. ఒకవేళ అందులో కూడా సేమ్ వస్తే సైన్స్, ఒకవేళ అందులో కూడా సేమ్ వస్తే ఇంగ్లీష్, అందులో కూడా సేమ్ వస్తే సోషల్, అందులో కూడా సేమ్ వస్తే ఫస్ట్ లాంగ్వేజ్, అందులో కూడా సేమ్ వస్తే అంటే అన్ని సబ్జెక్ట్స్ సేమ్ వస్తే ఓల్డర్ యాజ్ పర్ ది డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళని. ఒకవేళ అందులో కూడా సేమ్ వస్తే ఒకే రోజు పుట్టినట్టయితే ర్యాండమ్ నెంబర్ హాల్ టికెట్ ర్యాండమ్ నెంబర్ని బేస్ చేసుకొని, అంటే ఏదో క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మీకు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేవి మంచి కీ రోల్ని ప్లే చేయనున్నాయి. మెయిన్గా ఏజ్ అనేది కీ రోల్ని ప్లే చేయమన్నది, ఎందుకంటే ల్యాక్స్లో అప్లికెంట్స్ ఉంటారు కాబట్టి ఏజ్ అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు రిజర్వేషన్, దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఛాన్సెస్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి. సిబిఎస్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దీనికి. ఇన్ఫర్మేషన్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ కూడా ఇచ్చారు అక్కడ, ఆర్జికేటీ అడ్మిషన్స్ దీనికి సంబంధించి. ఒకవేళ మీకు ఎటువంటి యాక్సెసిబిలిటీ ఏం లేకపోతే మీకు పోస్ట్లో లేకపోతే మొబైల్ నెంబర్లో లేకపోతే ఈమెయిల్లో ఇటువంటి వాటిలో ఏది పాసిబుల్ అయితే దాంట్లో పంపుతారు. నాకైతే పోస్ట్లో వచ్చింది, మీరు ఇలా సెలెక్ట్ అయినట్టు మీకు కూడా వస్తుంది. కౌన్సిలింగ్, సో కౌన్సిలింగ్ గురించి ఇటువంటి వాటి గురించి మొత్తం తర్వాత చూద్దాం. ఓకే యాన్యువల్ ఫీ, సో ఒక్కొక్క దాని మీద స్పెషల్గా హెడ్లైన్ పెట్టి నేను వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, మీకు ప్రతి టాపిక్ మీద డౌట్ అయితే ఉండదు కదా. సో ఏ టాపిక్ మీద డౌట్ ఉందో పర్టికులర్గా ఆ టాపిక్ మీద వీడియో చూసుకోండి, ఎందుకంటే మొత్తంతో ఒక వీడియోలో చెప్దాం అనుకుంటుంటే కొన్ని టాపిక్స్ మిస్ అయిపోతున్నాయి. సో పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ మీద అయితే వీడియో చేస్తాను. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.